నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? గల్ఫ్లో బాగా డబ్బు సంపాదించాలంటే స్టడీ అవసరమా, సుడి అవసరమా? గల్ఫ్లో బాగా డబ్బు సంపాదించాలి అంటే వట్రసుడి అవసరం. మొత్తం అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. గల్ఫ్ అంటేనే లక్. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న వ్యక్తి బ్రహ్మాండంగా సంపాదించే అవకాశం ఉంటుంది గల్ఫ్లో. ఇక మరి బాగా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారా? పడిపడికే పాగల్ బన్ గయ, నకల్ మారికే నవాబ్ బన్ గయ అన్నట్టు బాగా చదివిన వానికి అవకాశాలు అంతంత మాత్రమే ఉంటాయి. చదువే తెలుసు కనుక వాళ్ళకి అవకాశాలు మామూలుగానే ఉంటాయి. వాళ్ళ నేరో అయిపోతాయి చదువుకు సంబంధించిన అవకాశాలు. చదువు రాని వాడు బాగా చదవలేడు అనుకోండి, ఎన్నో అవకాశాలు ఉంటాయి. నా మిత్రుడు ఒక ఆయన ఏం చేశాడో తెలుసా? జస్ట్ టెన్త్ అండి. అక్కడికి వెళ్ళి పార్ట్ టైంలు పనిచేస్తూ చిన్న చితక కాంట్రాక్ట్లు పట్టుకొని ఒక స్పాన్సర్ అన్ను పట్టుకున్నాడు. అప్పుడు ఎప్పుడు అంటే 2004, 2002 ఆ టైంలో నేను ఇంజనీరింగ్ చేస్తున్నా. అతను దుబాయ్లో ఒక్కసారి కన్స్ట్రక్షన్ బూమ్ వచ్చింది. దే నీడ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. లక్షల కొద్ది ప్రజలు, అంటే పనులు చేసే వాళ్ళు, వర్కర్లు అవసరమైంది. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఓన్లీ విజిట్ వీసా తీసుకోవడం, వెళ్ళిపోవడం. అందులో మన తెలుగు వాళ్ళు, దట్టు తెలంగాణ వాళ్ళు కొన్ని లక్షల మంది వెళ్ళిపోయారు గల్ఫ్కి. ఎంప్లాయ్మెంట్ వీసా లేదు, విజిట్ వీసానే. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్కు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి కనుక అవన్నీ కంప్లీట్ చేయాలంటే దే నీడ్ మ్యాన్ పవర్. పోలీసులు కూడా పట్టుకునేది లేదు, ఏమనేది లేదు. విజిట్లో వెళ్తే మనం పని చేయలేము, చేయడానికి వీలు లేదు, అది బ్యాన్. పట్టుకుంటే పోలీసులు జైల్లో పెడతారు. కానీ వాళ్ళ వర్క్ రిక్వైర్మెంట్ బట్టి ఏం చేశారంటే, ప్రభుత్వం అనుకుంటే పోలీసోడు బానిస. అవునా కదా? ప్రభుత్వం ఏమి చెప్పింది అనుకోండి, రాజు చెప్పాడు అనుకోండి, ఏ కుచ్ మత్ కర్నా, ఏం చేయకురా, మనకు పని వాళ్ళ అవసరం ఉంది అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? దుబాయ్లోని బర్దుబాయ్ ప్లస్ షార్జాలోని రోలా ఒక జాతర లాగా ఉండే వాళ్ళు వర్కర్లు. జాతర అంటే జాతర. వాళ్ళు ఈవినింగ్ పనికి వెళ్ళి వచ్చి రోలా అనే ఒక పార్క్ ఉంటుంది, అక్కడ కూర్చుంటే విపరీతమైన జనాలు. వాళ్ళు కూర్చోవడం ఎట్లా? ఒక ఊరి వాళ్ళందరూ ఒక్క దగ్గర కూర్చుంటారు ఇలా. సో అంత జనాలు ఉన్న ఆ టైంలో ప్రభుత్వం ఏమనేది లేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా మిత్రుడు ఆ స్పాన్సర్ సహాయంతో కొన్ని వేల విజిట్ వీసాలు తీశాడు. కొన్ని వేల విజిట్ వీసాలు. జస్ట్ ఇమాజిన్, ఒక్క వీసా వెనక అతనికి 10,000 వచ్చి ఉంటే కొన్ని వేల విజిట్ వీసాలు తీశాడు. దాదాపు ఒక 5-6 కోట్లు, 10 కోట్ల పైన సంపాదించుంటాడు. 10 కోట్ల అనేది నథింగ్ అండి తను సంపాదించింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వీసాను అక్కడ మనకు 300-400 పెడితే, 300 పెడితే వీసా వచ్చేది. అంటే ఒక 10,000 లోపే వీసా వస్తుంది. ఇక్కడ ఇంట్లో ఊర్లో 50,000, 60,000, 1,00,000 ఎవ్వడు ఎలా వస్తే అలా ఆలోచన. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. చదివింది 10th. సో ఇంకొక ఉదాహరణ చెప్తాను. మా ఊరు ఒక వ్యక్తి ఒమాన్లో పనిచేస్తూ దొంగ చాటుగా దుబాయ్ వచ్చి, అంటే ఫ్లైట్లో వెళ్ళడం కాదండి, వీళ్ళు నడిచి, కొండల్లో నడిచి, అందులో నుంచి కూడా ట్రక్కుల్లో వెళ్ళి కనబడకుండా తప్పించుకొని దుబాయ్ వెళ్ళారు.
అదృష్టం కొద్దీ ఒక మంచి కంపెనీ దొరికింది. పాస్పోర్ట్ చేతిలో ఉండడం వల్ల అతనికి వీసా స్టాంపింగ్ చేశారు. చదువు రాదు. కార్ల కంపెనీలో మెసెంజర్, వచ్చి రాని భాష. కానీ అతనికి అంటే ఇంగ్లీష్ రాదు, హిందీ బ్రహ్మాండంగా మాట్లాడతాడు, ప్లస్ అరబిక్ ధారాళంగా మాట్లాడతాడు. అరబిక్ ధారాళంగా అంటే ధారాళంగా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళు 80 ఆ టైం నుంచి గల్ఫ్ పోతూనే ఉన్నారు. సౌదీ వెళ్ళారు, మస్కట్ వెళ్ళారు, ఇలా వెళ్తూనే ఉన్నారు కనుక దే లర్న్డ్ అరబిక్. అతనికి చదువు రాదు కదా. మెసెంజర్ అంటే ఒక్కొక్క పేపరు ఒక్కొక్క మేడంకు ఆఫీస్ మొత్తంలో ఎవరికి ఇవ్వాలో అని చెప్పి, నువ్వు ఎలా ఇస్తావు మామ అంటే జస్ట్ ఇక్కడ పెట్టుకుంటే ఒకరికి, ఒక మేడంకు, ఇంకో సార్కు ఇలా వేళ్ళలో పెట్టుకొని వెళ్ళి హ్యాపీగా తను డ్యూటీ చేసుకునేవాడు. అతనికి కంపెనీ వచ్చేటప్పుడు రిటైర్ అంటే తను అక్కడికి వెళ్ళి కంపెనీ వయసు అయిపోయింది, పెద్దోడయ్యాడు అని చెప్పి పంపించేటప్పుడు అతనికి ఎంత డబ్బులు వచ్చినాయో తెలుసా? సుమారు 1,00,000 దరమ్స్ ఇచ్చారు. 1,00,000 దరమ్స్ సుమారు 12 లక్షలు. అంటే అతను వచ్చినప్పుడు దాదాపు 15-16 లక్షల రూపాయలు వచ్చినాయి. ఎక్కడి స్టడీ, ఎక్కడి సుడి. ఒక ఇంజనీర్ అయ్యుండి, ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యుండి, నేను సంపాదించిన సంపాదన తను సంపాదించేవాడు. ఎందుకంటే ప్రతి కారు సేల్లో తనకు కమిషన్ వస్తుంది. ఆ స్టాఫ్ ఎవరు అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి స్టాఫ్కు ఒక కార్ సేల్ వెనుక ఒక కారు అమ్ముడు పోతే ఇంత అని చెప్పి వాళ్ళకు సమ్ అమౌంట్ వచ్చేది. అలా సంపాదించారు. ఇంకొక ఆయన ఓన్లీ ఇంటర్లాక్, రోడ్డు పైన ఉంటాయి చూడండి, రోడ్డు అంటే పాత్వేలు ఉంటాయి కదా, నడిచిపోయేదానికి ఇంటర్లాక్ అంటారు. ఆ ఇంటర్లాక్లు పెట్టి దాదాపు సూక్ నబీనా అనే ఒక ఏరియా ఉంది ఖతార్లో. ఆ ఏరియా మొత్తం తినే తన దగ్గర 4-5 వర్కర్లను పెట్టుకొని చేసేసాడు. చదువు రాదు. అదృష్టం అంటే అలా ఉంటుంది. పని చేసేవాడు కష్టపడే తత్వం ఉండాలి, ప్లస్ ఏముండాలి, మంచి స్పాన్సర్ దొరికాడు అనుకో పండగ, మంచి అరబాబు దొరికాడు అనుకోండి పండగ. ఇలా బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాతురుగా అంటే ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, దానికి వాచ్మెన్గా పనిచేస్తే ఆ వాచ్మెన్ సంపాదన ఎలా ఉంటుందో చెప్తాను వినండి. 20 కార్లు క్లీన్ చేస్తాడు రోజు. కారు వెనుక 250 ఇస్తారు ప్రతి నెల. అవే ఒక 5,000 అవుతున్నాయి. తనకు వచ్చే సాలరీ 1,200 రూపాయలు. అపార్ట్మెంట్లలో మన వాటర్ బాటిల్స్ వేస్తారు కదా, వాటర్ బాటిల్ 7 దరమ్స్కి ఒకటి. తన 5 రూపాయలకు కొంటాడో లేకపోతే 6 రూపాయలకి తీస్తాడో తెలియదు. బట్ ఏమన్నాడంటే, అన్న నెలకు అంటే ఒక రోజుకొక 20 బాటిల్ వేసుకో, సో రోజు 20 రూపాయలు మినిమం. ఇంకెవరన్నా ఇల్లు షిఫ్ట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇలా పైసలు ఇస్తారు. ఏమన్నా తెమ్మంటే తెచ్చావనుకో, హోటల్ నుంచి కానీ లేకపోతే సూపర్ మార్కెట్ కానీ వెళ్తే అలా కూడా డబ్బులు వస్తాయి. ఇలా నాకు అన్ని విధాల డబ్బు సంపాదించే సోర్సెస్ నాకు ఇక్కడ ఉంటాయి అని చెప్పి తీరా చూస్తే అతని సంపాదన ఎంత అవుతుందో తెలుసా? తక్కువ 10,000 దరమ్స్ సంపాదించారు. ఇంజనీర్కి ఎంత ఉంటుంది సాలరీ? గట్టిగా రాకించుకుంటే పొద్దున 7 గంటల నుంచి మొదలు పెడితే 5-6 గంటల దాకా పోవడమే మన టైము, వచ్చేది మన టైం ఉండదు. 7 గంటలకు 1 నిమిషం లేట్ అయినా కానీ, ఐ నో సార్ యూ విల్ నాట్ కమ్, యూ పీపుల్ నాట్ సపోజ్ టు డూ ద జాబ్, వి మేడ్ అ మిస్టేక్ బై గివింగ్ ద జాబ్ టు యూ అని చెప్పి తిడుతూ ఉంటారు ఇంజనీర్ను. అరే ట్రాఫిక్లు ఇరకపోయినామంటే, దట్ యూ నో వెరీ వెల్ సార్, వై ఆర్ యూ కమింగ్ స్టార్టింగ్ లేట్, యూ షుడ్ కమ్, యూ షుడ్ స్టార్ట్ ఎర్లీ సో దట్ యూ రీచ్ ఆన్ టైమ్ అని చెప్పి బూతులు తిడుతూ ఉంటాం. గల్ఫ్లో ఏంటంటే స్టాఫ్ కానీ ఎవరు కానీ
ఏ ఒక కంపెనీలో పని చేస్తున్నామంటే ఆ కంపెనీలోనే పని చేయాలి, వేరే కంపెనీలో పని చేయరాదు, చేస్తే పట్టుకుంటారు, జైలు శిక్ష అవుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ప్రాబ్లమ్సే. బయట పని చేయరాదు, మనం ఏ కంపెనీలో ఉన్నామో ఆ కంపెనీలో పని చేయొచ్చు. వేరైజ్ ఇలా విజిట్లో వెళ్ళిన వాడు ఎక్కడెక్కడో ఏమో పని చేస్తాడు, హౌస్ కీపింగ్ చేస్తారు, ఇండ్లలో క్లీనింగ్ చేస్తారు, అలా అని చెప్పి ఎక్కడ లేని డబ్బు సంపాదిస్తారు. ఒక్కొక్క వ్యక్తి 5-6 ఇండ్లు క్లీన్ చేస్తాడు రోజు. కొన్ని ఆల్టర్నేట్ డేస్లో పోతారు, లేకపోతే వీక్లీ వన్స్ వెళ్తారు. ఎటు చేసి ఒక 10,000 దాకా సంపాదిస్తారు. అంటే 1,00,000 పైన సంపాదించే వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. ఇంజనీర్ అయ్యుండి 2,000 3,000 అంటే ఒక 40,000 సంపాదించి అదే ఎక్కువ అనుకునే బాపతగాళ్ళని కూడా చూశాను. అందుకే అంటున్నా, గల్ఫ్లో స్టడీ కంటే సుడి పని చేస్తుంది. సుడి పని చేస్తుందని మళ్ళీ అంటున్నా, చదువుని నేను తక్కువ చేయట్లేదండి. గల్ఫ్లో ఒక అదృష్టం ఏంటంటే నీ క్వాలిఫికేషన్ కంటే నీ పనితనం నచ్చాలి, నువ్వు పని చేయగలుగుతావు అని నమ్మకం వచ్చింది అనుకోండి, నీకు ఇంకా లక్ష్మీ కటాక్షం ఉన్నట్టే లెక్క. పని చేసే వాళ్ళకి విలువ ఉంటుంది అక్కడ. పని చేసే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు, పని చేయని వాళ్ళని నీ క్వాలిఫికేషన్ ఉన్నా. సో ఫ్రెండ్స్, ఐ కంక్లూడ్, గల్ఫ్లో స్టడీ కంటే సుడున్న వాళ్ళే బాగా సంపాదిస్తారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఓకే, రైట్.